మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కూడా మీకు రిజల్ట్స్ రావట్లేదా? సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే 16 అవర్స్ ఫాస్టింగ్ విండో అండ్ 8 అవర్స్ వచ్చేసి ఈటింగ్ విండో. సో ఎగ్జాంపుల్ 10 to 6 మీరు ఈటింగ్ విండో పెట్టుకుంటే ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 వరకు ఫాస్టింగ్ విండో ఉంటుంది. చాలా మంది ఏం చేస్తున్నట్లు రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అండ్ డిన్నర్ ఎలా అయితే తింటారో అదే ఫుడ్స్ ని ఈ 8 అవర్స్ లో తినడానికి ట్రై చేస్తారనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఫుడ్స్ ఏం మారట్లేదు, బ్యాలెన్స్డ్ గా తినట్లేదు. సెకండ్ థింగ్ ఏమంటే తక్కువ తింటారు అనమాట. దీనివల్ల బరువు కొంత పాయింట్ వరకు తగ్గుతారు. కాకపోతే మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ థింగ్స్ అనమాట. అంటే మీ జుట్టు ఊడిపోవడం కానీ, స్కిన్ సాగ్ అయిపోవడం కానీ, నీరసించిపోవడం కానీ, బరువు తగ్గకపోవడం కానీ, స్ట్రెంత్ లేకపోవడం కానీ గమనిస్తారు. ఇదంతా ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఈ 8 అవర్స్ లోనే మీరు ప్రాపర్ గా న్యూట్రిషియస్ గా ఎనఫ్ రీసోర్సెస్ బాడీకి ఇవ్వాలి. బాడీకి రీసోర్సెస్ అంటే ఏంటి? ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రీసోర్సెస్. సో మీరు ఆ 8 అవర్స్ లో ఏమి ఇవ్వాలి, ఎలా మనము మీల్స్ ని ప్లాన్ చేయాలి అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ 2 థింగ్స్ అనమాట. మీరు వేటి కోసం చేస్తున్నారు అంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకోవడంలో చేస్తున్నారా అండ్ వెయిట్ లాస్ కోసం చేస్తున్నారా? దీనికి అకార్డింగ్ మీ లైఫ్ స్టైల్, మీకున్న ఏజ్, ఈ పర్స్పెక్టివ్స్ అన్ని తీసుకొని ఆ 8 అవర్స్ విండోలో ప్రాపర్ గా న్యూట్రిషియస్ గా ప్లాన్ డిజైన్ చేయగలిగితే మీరు హెల్దీగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు అనమాట. అండ్ మీకున్న హెల్త్ ఇష్యూస్ ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకనే టైమింగ్స్ మెయింటైన్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్. కానీ ఈటింగ్ విండోలో మీరు ఎనఫ్ కరెక్ట్ గా తింటున్నారా లేదా అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. అందుకనే మీకు రిజల్ట్స్ రావట్లేదు. సో మీరు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని ఉపయోగించుకొని మీరు పెట్టుకున్న గోల్స్ కి తగ్గట్టు ఈ ఈటింగ్ విండోలో ఎలాంటి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ మీరు తీసుకోవాలి, ఎలా తినాలి, ఎనఫ్ క్యాలరీస్ ఎలా ఇవ్వాలి చేయగలిగితే మీరు హెల్దీగా బరువు తగ్గగలుగుతారు. మీకున్న హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకోగలుగుతారు. సో మీరు ఏ విధంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అని అనుకుంటే ఆర్ మీరు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.